డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం. మనం కుండబద్దలు వాట్సాప్ ఛానల్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ మూలంగా కానీ మరి ఇతర కారణాల మూలంగా కొన్ని వీడియోలని పోస్ట్ చేయలేకపోతున్నాము. వాటన్నిటిని ఎక్స్క్లూజివ్గా మన కుండబద్దలు వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయటం జరుగుతుంది. మీరందరూ ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయ్యి గంట సింబల్ నొక్కి మీరు యాక్టివేట్ చేసుకున్నారు అని అంటే మనం వీడియోలు అందులో పోస్ట్ చేయగానే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు అందులో ఉన్న వీడియోలను కూడా చూడొచ్చు. యథావిధిగా ఈ కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ ఇలాగే నడుస్తుంది. దీంతో పాటుగా ఆ వాట్సాప్ ఛానల్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నాదొక విన్నపం ఏమిటంటే మీరు ఆ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయ్యి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని దాన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ కేసులపైన కేంద్రానికి సమాచారం. మరి వాళ్ళు ఏమన్నా ఫైనల్ చేసుకునే వ్యవహారం ఏదన్నా ఉందా? వాళ్ళకి ఉన్న మధ్య అండర్స్టాండింగ్లో ఏదైనా తేడాలు వచ్చాయా? లేకపోతే దీని ప్రకారంగా ఫర్దర్గా అడుగులు వేయడం కోసం ఏం తేల్చుకోవాల్సి ఉందో దాని గురించి అయితే మనకు తెలియదు. కానీ మనకు తెలుస్తున్న ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ప్రకారంగా తెలుస్తోంది ఏమిటాయి అంటే జగన్మోహన్ రెడ్డి పైన మొన్ననే రఘురామకృష్ణరాజు కూడా హైకోర్టులో ఒక పిల్లు వేశాడు. ఈ 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు అనే పేరుతోటి కానీ లేకపోతే అవినీతి అనే దానికి కానీ ఆయన కొన్ని దస్తరాలను కూడా ఒక 1000-1500 పేజీల డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ను కూడా కోర్టుకు సమర్పించారు. దానిపైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కే కాదు దాంతోపాటుగా కేంద్రానికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మరి ఆ వ్యవహారమై తెప్పించుకుంటున్నారా లేదా ఎన్నికలు ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాయి, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే విధంగా కనిపిస్తోంది. మరి ఇక ఇప్పుడే కదా ఏమున్నా ఫైనల్ చేసేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డితోనే వాళ్ళ ప్రయాణమా లేకపోతే వేరే పార్టీతోట? ఆల్రెడీ జనసేనతోటి తెగతెంపులు చేసేసుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మనకు తెలుస్తున్న కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఒకటి లీక్ అయిన దాని ప్రకారంగా చూస్తే యాక్చువల్గా ఇది కాన్ఫిడెన్షియల్ అంటే ఇదేమి మన మిలిటరీ కాన్ఫిడెన్షియల్ వ్యవహారం ఏం కాదు. ఇందులో ఈ వీడియోలో మనం చెప్పుకోలేని అంశం ఏం కాదు. ఇది దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి ఆ మ్యాటర్ని ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన ఏమేం కేసులు ఉన్నాయి అనే దాని మీద కానీ లేదు ఈ పిల్లు వ్యవహారంలో ఆయన మీద ఏమేమి ఆరోపణలు వచ్చాయి అనే దాని మీద వాళ్ళు కూడా సమగ్రంగా ఒక మ్యాటర్ తెలియాలి. కాబట్టి అనే వ్యవహారంలో సమాచారం తెప్పించుకుంటున్నారా లేకపోతే మనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఏమేం చేసి ఉంటాడు, ఇక్కడ ఎంత వెనకేసి ఉండే అవకాశాలు ఉన్నాయి అనే ఒక దాంట్లో వాళ్ళకి అనుమానాలు రేగి కానీ ఒక ఈ మ్యాటర్ని తెప్పించుకోవటం జరిగింది అనేది మనకు తెలుస్తున్న మ్యాటరు. దీంతో పాటుగా రేపు హైకోర్టులో ఏదో ఒక వాళ్ళు ఆన్సర్ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున వాళ్ళు కూడా వేయవలసి ఉంది. అట్లాగనే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కూడా ఒకసారి ఆ రాజధాని నిర్ణయించుకోవటం మా పరిధిలో ఉంది కాదని ఒకసారి మళ్ళీ ఏదన్నా పార్లమెంట్లోనో రాజ్యసభలోనో వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పటంలో కానీ కోర్టులో మాత్రం దాని మాకు సంబంధం లేని మ్యాటర్ అని ఒకసారి వాళ్ళు అసలు మాకు 3 రాజధానులు పెడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదని ఒకసారి ఇలాగా విచిత్రమైన ఆన్సర్లన్నీ కప్పదాటు గంతులు వేసుకుంటూ అక్కడొక ఆన్సరు ఇక్కడొక ఆన్సరు బయట ఒక ఆన్సరు లోపల వేరే ఉద్దేశాలు ఇలాంటి వాటన్నిటిని పెట్టుకుని కాలం ముందుకు ఎల్లదీస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఆ కాలం కూడా పరిష్కారం ఒకటి చూపిస్తుంది. రానున్న ఎన్నికలే ఆ పరిష్కారం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ కిందకి నీళ్లు వచ్చేటప్పటికీ నీళ్ళు అంటే వాళ్ళకి ఏదో జరిగిపోతుంది ఒరిగిపోతుంది అని కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మార్కు రాజకీయం ఏదో ఒకటి చూపించాలి కదా. వాళ్ళు సొంతగా సీట్లు గెలవలేకపోవచ్చు, ఓట్లు లేకపోవచ్చు, ఓటు శాతం లేకపోవచ్చు. కానీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా ఇక్కడ
వాళ్ళకి కావలసిన వ్యక్తిని ఇక్కడ గెలిపించుకునే అవకాశాల కోసమే కదా వాళ్ళు చూస్తారు. తెలంగాణలో అంటే చేయి దాటిపోయింది, కర్ణాటకలో కూడా చేయి దాటిపోయింది. ఇక దాంతో దక్షిణ భారతదేశం మొత్తంలో హోపు మిగిలిన ఒకే ఒక్క అంశం ఎక్కడుందా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న వ్యతిరేకత కానీ, ఇప్పుడు ఆయన సీట్లు మారుస్తాననగానే సొంత పార్టీలోనే వస్తున్న కుమ్ములాటల్లో కానీ వాళ్ళు ఏదో ఏలు పెట్టి గెలకాలనుకుంటున్నారు అనేది కూడా చూచాయగా తెలియవస్తున్న సమాచారం. అయితే జగన్ మీద ఉన్న ఏమేం కేసులు ఆరోపించబడిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే చెప్పుండొచ్చు 2 లక్షల కోట్లు మించి అప్పు లేదు, దాంట్లో పాత గవర్నమెంటే 1 లక్షల కోట్లు చేసింది, వీళ్ళు చేసింది 1 లక్ష అన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా అసలైన వ్యవహారం లోగుట్టు ఏమిటి అనేది వాళ్ళకి మొత్తం తెలిసిందే. 10 లక్షల కోట్లు అప్పు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన రుద్దబడింది అనేది తెలుసు. మరి ఆ వ్యవహారంలో ఈ 2-2.5 లక్షల కోట్లు బాను మిగతా వాటిలో ఏమి సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వేరే ఏదైనా కార్యక్రమాలు అప్పజెబుతారో, అంటే సౌత్ ఇండియా మొత్తంలో ఉన్న దాంట్లో ఫండింగ్ చేసే వ్యవహారంలో కావచ్చు. ఎందుకంటే ఆ ఫండింగ్ వ్యవహారంలోనే బీజేపీకి ఈ వైసీపీకి మధ్య కొంత అగాధం ఏర్పడేలాంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏదో ఎక్కువ అడిగారా, మరి ఈయనేమి తక్కువ ఇస్తానన్నాడా, లేకపోతే వాళ్ళు చాటుమాటు వ్యవహారాల్లో ఏమేమి తేడాలు వచ్చినాయో అవి బయటికి ఏం తెలియకపోయినా ఏదో ఒకటి ఇలాంటివి జరిగే అవకాశం లేదా? మరి ఈయన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత వ్యవహారం నడుపుతున్నాడు ఈయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళు మొన్న పురంధరేశ్వరే ఆరోపించింది సంవత్సరానికి 30,000 కోట్లు మద్యం మీద ఆయన జేబులోకి వెళ్తున్నాయని. సరే, అందులో మొత్తం కాకపోయినా కొంత అయినా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. దాంతోపాటుగా ఈ పిల్లు వ్యవహారం ఒకటి, వీటన్నిటి మీద సమాచారాన్ని మన సచివాలయం దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అధికారుల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసుకునే దీనికోసం సమాచారం మొత్తం తెప్పించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాటన్నిటినీ ముందుకు పెట్టుకొని ఈయన ఏమేమి దానికి ఆన్సర్ చెబుతాడని వెరిఫై చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారో. ఎందుకంటే మొన్ననే అపాయింట్మెంట్ కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మోడీని కలవాలి అని, ఆ అపాయింట్మెంట్ ఆయనకి లభించలేదు. మరి ఇలాంటి వ్యవహారాలు మొత్తం చక్కబెట్టేసుకున్న తర్వాత, వీటన్నిటినీ చూసుకున్న తరువాత ఆయన పిలిపించి మాట్లాడుకుంటారో, లేదు ఇక ఎంతో కష్టంలే అక్కడ ఎట్లాగోలా మనం కూడా ఆ విపక్ష పార్టీలకు కొంచెం సపోర్టుగా ఉన్నట్టుగా వెళ్ళి వాళ్ళ సపోర్టు మనం తీసుకుంటే సరిపోతుందా, ఏదో ఒక విషయం తేల్చుకోవాలి కదా. దానికోసం ఈయన మీద ఉన్న అవినీతి ఆరోపణల మీద ఉన్న సమాచారం మొత్తం తెప్పించుకుంటున్నట్టుగా మనకి తెలియవచ్చింది. ఫర్దర్గా ఏం చేస్తారు అది ఎటుగుడి ఒక 2 నెలల్లో ఫిబ్రవరిలో మొత్తం బయటపడిపోతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.